హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఎంసెట్ క్లాస్ చెప్పండి అని. సో అలాంటి స్టూడెంట్స్ కోసమే ఇవాళ ఎంసెట్ క్లాస్ చేస్తున్నాను. సో సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ 2Aలో మేజర్ టాపిక్ అండ్ వెరీ స్కోరింగ్ టాపిక్ అంటే మనకి ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోరస్ థియరమ్ రెండు ఇంటర్ రిలేటెడ్. అవి రెండు కూడా అంటే సేమ్ కాన్సెప్ట్ అనుకోవాలి, సేమ్ టాపిక్ అనుకోవాలి. ఆ రెండు టాపిక్స్ పర్ఫెక్ట్ నేర్చుకున్నారు అనుకోండి, ఎంసెట్లో డెఫినెట్గా 5 to 6 క్వశ్చన్స్ ఆ 2 టాపిక్స్ నుండి వస్తాయి. మినిమం 5 వస్తాయి, 5 to 6 క్వశ్చన్స్ రావచ్చు ఆ 2 టాపిక్స్ నుండి. 2 టాపిక్స్ నుండి మినిమం 6 క్వశ్చన్స్ అయితే ఎంసెట్లో వస్తాయి. అండ్ ఐఐటి జేఈలో కూడా డెఫినెట్గా 1 క్వశ్చన్ వస్తుంది, ఆర్ మోర్ దెన్ 1 కూడా రావచ్చు. 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు ఐఐటి జేఈలో అయితే. ఓకేనా, వెరీ ఈజీ టాపిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎక్కువ ఫార్ములాస్ ఉండవు, జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడం, కాన్సెప్ట్ అప్లై చేయడం. ఓకేనా, సో నౌ వి విల్ స్టార్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. మనకి ప్రీవియస్ ఇయర్ ఎంసెట్లో వచ్చిన వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. వెరీ ఇంపార్టెంట్ మోడల్స్, రెగ్యులర్గా మోడల్స్ అడుగుతున్నాడు ఎంసెట్లో. సో ఆ మోడల్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. First, complex number definition. Any number is of the form a plus ib. Already we know the definition of complex number. Any number is of the form a plus ib is called a complex number, where I square is equals to nt, I square is equals to -1. I square is equals to -1. The set of here a is called what? Real part. A is called a real part. B is called imaginary part. B is called imaginary part. A is called real part and B is called imaginary part. సో దీంట్లో ఏంటంటే మెయిన్ వెరీ ఇంపార్టెంట్, ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చిన అనుకోండి, అంటే పీబైక్యూ ఫామ్లో ఇచ్చిన అనుకోండి, దాన్ని ఎలా చేయాలి? సో 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇస్తే వాళ్ళు ఎలా యాడ్ చేస్తామంటే రియల్ పార్ట్ యాడ్ చేస్తాం, ఇమాజినరీ పార్ట్ యాడ్ చేస్తాం. ఓకేనా, సపోజ్ ఒక ప్రాబ్లం చూద్దాం. సపోజ్ 2 + 3 ఎన్ని కాంప్లెక్స్ నెంబర్ ప్లస్ 4 + 5 ఈజ్ అనదర్ కాంప్లెక్స్ నెంబర్. సో ఎలా యాడ్ చేస్తామంటే యాడ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. అంటే 2 + 4 6 అవుతుంది, ప్లస్ 3i + 5i 8i. సో దిస్ ఇస్ ద అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. 6 + 8i. రియల్ పార్ట్ యాడ్ చేయాలి అండ్ ఇమాజినరీ యాడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ సపోజ్ ఇలా ఉందనుకోండి, 2 + 3i/4 + 5i. ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే డినామినేటర్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో ఇమాజినరీ అయి ఉంటే డెఫినెట్గా దాన్ని రేషనలైజ్ చేయాలి. మనం డెఫినెట్గా రేషనలైజ్ చేయాలి. దీని రేషనలైజ్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్లస్ కదా, సో రేషనలైజ్ ఫ్యాక్టర్ మైనస్ చేయాలి. ఆపోజిట్ సైడ్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 8th క్లాస్లో 9th క్లాస్లో నేర్చుకుంటాం ఇర్రేషనల్ నెంబర్స్ని రేషనలైజ్ చేయడం. అంటే a + √2 ఉంటే 2 + √3 ఉందనుకోండి, 2 - √3తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఏంటంటే 4 + 5i కదా, దీన్ని 4 - 5iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. 4 - 5iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే సో ఇది డినామినేటర్ కాంప్లెక్స్ బికమ్స్ రేషనల్ ఫామ్లో వస్తుంది, రియల్ నెంబర్ వచ్చేస్తుంది మనకి. అంటే ఇది 2 × 4 = 8, 2 × 5 = 10i, 3 × 4 = 12i, 3 × 5 = 15 -15i² by it is in the form of a + b into a - b, a² - b². అంటే 4² - 5² i², i కూడా ఉంది కదా. సో 8, 12i - 10i + 2i -15i² వాల్యూ -1 బై 4² అంటే 16 అవుతుంది, i² అంటే -1, i² ఈక్వల్స్ టు వాట్? -1. సో 5² అంటే 25 into -1. సో ప్లస్ 15 + 8 23 + 2i బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 20, 30, 41. దిస్ ఇస్ ద కాంప్లెక్స్ నెంబర్, 41. a + ib ఫామ్లో కన్వర్ట్ చేసాం. సో డినామినేటర్లో ఇమాజినరీ అయి ఉంటే కూడా దాన్ని ఏం చేయాలంటే డినామినేటర్ రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసిన తర్వాత మనం a + ib ఫామ్లో కన్వర్ట్ చేయాలి. వాట్ ఈస్ ద రియల్ పార్ట్ హియర్? రియల్ పార్ట్ అంటే ఇలా, వాట్ ఈస్ ద రియల్ పార్ట్? 23/41 ఈస్ ద రియల్ పార్ట్, ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ 2/41. దిస్ ఇస్ ద ఇమాజినరీ పార్ట్. మనకి రియల్ పార్ట్ అడగవచ్చు, ఇమాజినరీ పార్ట్ కూడా అడగవచ్చు. సో రియల్ పార్ట్ ఏంటంటే 23/41, ఇమాజినరీ అంటే 2/41. ఓకేనా, సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కాంప్లెక్స్ డినామినేటర్లో అయి ఉంటే దాన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగిటివ్ తీసుకొని మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఇక్కడ నెగిటివ్ ఉందనుకోండి, ఇక్కడ పాజిటివ్ తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం చేద్దాం. ఒక మోడల్ వెరీ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్.
ఒక్కటి వెరీ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఐ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఐ అంటే ఐ పవర్ ఏదైనా పెద్ద బిగ్ నెంబర్ ఉంది, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ అంటే -1 కదా. సపోజ్ ఐ పవర్ 1000 ఉందనుకోండి, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఐ పవర్ 1000? What is the value of I power 1000? Or I power 2022? What is the value of I power 2022? అంటే మనకు ప్రాబ్లమ్స్ ఇవ్వడం ఎలా ఇస్తాడంటే ఐ పవర్ 1000 + 2 × I power 22 ఈ మోడల్ ఇస్తాడు. సో ఐ పవర్ 1000 ఉంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ పవర్ని ఏంటంటే పవర్ని డివైడ్ విత్ మల్టిపుల్స్ ఆఫ్ 4 రాయాలి. అంటే ఏంటంటే మనకి ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 కదా. అంటే నెక్స్ట్ ఐ స్క్వేర్తో మల్టిప్లికేషన్ ఇంకొక ఐ స్క్వేర్ × ఐ స్క్వేర్ వేసాం అనుకోండి, వీ విల్ గెట్ +1. అంటే ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే మనకి ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ఐ స్క్వేర్ × ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ will -1 × -1 +1. సో ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు +1. అంటే ఈ పవర్ని ఏం చేయాలంటే పవర్ని 4n ఫామ్లో రాయాలి. ఇది ఫామ్లో రాయాలి. ఇఫ్ ఇట్ పవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4n దెన్ దట్ వాల్యూ ఈజ్ +1. పవర్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉందనుకోండి, ఆ వాల్యూ ఏంటంటే +1. ఈ పవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4n + 1 దట్ వాల్యూ ఈజ్ ఐ. ఈ పవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4n + 2 దట్ వాల్యూ ఈజ్ -1. పవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4n + 3 దట్ వాల్యూ ఈజ్ -i. ఇది ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఐ, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఐ పవర్ అనేది 4 × సంథింగ్ ఉందా, మల్టిపుల్స్ ఆఫ్ 4 వచ్చింది అనుకోండి, అంటే 4 టేబుల్ వచ్చింది అనుకోండి, ఆ వాల్యూ ఏంటంటే 1 అవుతుంది. అండ్ సెకండ్ వన్ 4n + 1 ఫామ్లో ఉంటే ఐ అవుతుంది, 4n + 2 ఫామ్లో ఉంటే -1 అవుతుంది, 4n + 3 ఫామ్లో ఉంటే -i అవుతుంది. సో ఇలా గుర్తుపెట్టుకోవడం ఇంకా డిఫికల్ట్ ఉందనుకోండి, ఈ 1000ని ఫస్ట్ ఏం చేస్తాం మనం, 1000ని 4 మల్టిపుల్స్ ఆఫ్ 4 రాయాలి కదా, 1000ని 4తో డివైడ్ చేయండి. 4 ఎంత వస్తుంది, 250 వస్తుంది. 250 ఎంత, 1000. సో రిమైండర్ ఏంటి, 0 కదా. అంటే 4 × n ఫామ్లో ఉంది, అంటే దీని వాల్యూ ఈజ్ 1. 4 × n ఫామ్, 4 రిమైండర్ ఏం లేదు మనకి, ఓకేనా. రిమైండర్ ఇస్ సింపుల్. ఇంకో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రిమైండర్ 0 అయింది అనుకోండి, దట్ వాల్యూ ఈజ్ 1. రిమైండర్ 1 అయితే దట్ వాల్యూ ఈజ్ ఐ. రిమైండర్ 2 అయింది అనుకోండి, దట్ వాల్యూ ఈజ్ -1. రిమైండర్ 3 అయితే దట్ వాల్యూ ఈజ్ -i. సింపుల్. అంటే ఆ పవర్ని మనం 4తో డివైడ్ చేయాలి. రిమైండర్ 0 వస్తే దట్ వాల్యూస్ ఏంటి, 1. ఇంకా ఎంత 4 × సంథింగ్ ఏ రాసే అవసరం లేదు మనకి, డైరెక్ట్గా మనం 1 రాసేయచ్చు. రిమైండర్ 1 అయితే దట్ వాల్యూస్ ఐ. రిమైండర్ 2 అయింది అనుకోండి, దట్ వాల్యూస్ -1. రిమైండర్ 3 అయితే దట్ వాల్యూస్ -i. సో ఈ ఆన్సర్ చెప్పండి మనం. రిమైండర్ 1000 0 రిమైండర్ కదా, దట్ రిమైండర్ 0 వస్తే దాని వాల్యూ ఏంటి, 1. అంటే దీని వాల్యూ 1. సపోజ్ 2022 ఉంది, ఐ పవర్ 2022. అంటే 2022 ఏం చేయాలి మనం, 4తో డివైడ్ చేయాలి. 4 5 20, 0 0 22, 4 5 20. సో రిమైండర్ ఏంటి, 2. రిమైండర్ 2 అంటే దట్ వాల్యూ ఏంటి, -1. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -1. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనం ఎందుకంటే ఐ స్క్వేర్ వాల్యూ కంటే ఈజీ రాయొచ్చు, ఐ క్యూబ్ ఐ పవర్ 4 ఈజీ రాయొచ్చు. మన పెద్ద ఐ పవర్ 2020 ఐ పవర్ 1000 10,000 ఉందనుకోండి, మనం చూసి భయపడతాం, అయ్యో ఐ పవర్ 1000 ఉంది, 2020 ఉంది, ఎలా చేయాలనుకుంటే ఇది చిన్న టెక్నిక్. ద పవర్ని ఏం చేయాలంటే 4తో డివైడ్ చేయండి. రిమైండర్ 0 వస్తే దాని వాల్యూ ఏంటి అంటే 1. రిమైండర్ 1 వస్తే దాని వాల్యూ ఐ. రిమైండర్ 2 వచ్చింది అనుకోండి, దాని వాల్యూ -1. రిమైండర్ 3 వస్తే దాని వాల్యూ -1. రైట్, దీనికి రిలేటెడ్ ఒక ప్రాబ్లం చేద్దాం. సో మనం పవర్ చూసి భయపడద్దు, మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రిమైండర్స్ ఏంటి, రిమైండర్ 0 వస్తే దాని వాల్యూ 1. రిమైండర్ 1 వస్తే దాని వాల్యూ ఐ. రిమైండర్ 2 వచ్చింది అనుకోండి, దాని వాల్యూ -1. వెన్ వీ డివైడ్ విత్ 4తో డివైడ్ చేస్తే, ఎందుకంటే మనం మల్టిపుల్స్ ఆఫ్ 4 రాస్తున్నాం కదా. సో సపోజ్ ఐ పవర్ 50 + 2 × ఐ పవర్ 60 + 3 × ఐ పవర్ 100 ఈజ్ ఈక్వల్స్ టు డాష్. సో టకాన్ పవర్స్ గుర్తునాలి. పవర్ 50 కదా, 50 అంటే ఏమొస్తుంది, 50 అంటే 4తో డివైడ్ చేస్తే ఎంత, రిమైండర్ ఎంత వస్తుంది, 4 5 4 10 4 12 48. రిమైండర్ 2 అంటే దాని వాల్యూ ఏంటి, -1. అంటే దీని వాల్యూ ఏంటి, -1. ఐ పవర్ 50 వాల్యూ ఏంటి, -1 ప్లస్ 2 × ఐ పవర్ 60 వాల్యూ 4 1 4 2 4 15 60. రిమైండర్ 0 అంటే దాని వాల్యూ ఏంటి, +1. సో 2 × 1 ప్లస్ 3 × 100 అంటే రిమైండర్ 0 వస్తుంది, దాని వాల్యూ కూడా ఏంటంటే 1. అంటే -1 + 2 + 3 + 2 5 5 - 1 4, దీని వాల్యూ 4.
ఓకేనా. ఆ పవర్స్ని మనం ఏం చేయాలంటే పెద్ద బిగ్ నెంబర్ ఇస్తే మనం ఏం చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. రిమైండర్ 0 వస్తే దట్ వాల్యూ ఇస్ 1, రిమైండర్ 1 వస్తే దట్ వాల్యూ ఇస్ I, రిమైండర్ 2 వచ్చింది అనుకోండి దాని వాల్యూ -1, రిమైండర్ 3 వస్తే దాని వాల్యూ -I. ఇలాంటి మోడల్ ప్రాబ్లం ఏది ఇచ్చినా ఇదే మోడల్ చేయాలి. మనం I పవర్ 50, 60 ఉందని చూసి భయపడొద్దు. మనకేం గుర్తు రావాలి, పవర్స్ బిగ్ నెంబర్ ఉంటే ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ I గుర్తు రావాలి. మీరు ఈ ఫామ్లో ఈ ఫామ్లో కూడా రెండు ఒకటే, మనం డైరెక్ట్గా గుర్తుపెట్టి చేస్తున్నా, మనం ఫామ్లో రాసే అవసరం లేదు. ఇవేంటంటే రిమైండర్ 1 వస్తే I, రిమైండర్ 2 అంటే -1, రిమైండర్ 3 అంటే -I. ఇక్కడ రిమైండర్ ఏం లేకుండా కాబట్టి 0 వస్తే ఏంటంటే 1. ఓకేనా. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా అడుగుతుంటాడు ఎంసెట్లో. రైట్, ఇంకో ప్రాబ్లం చేద్దాం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా 2 times రిపీట్ అయింది రీసెంట్గానే. 2020లో, 21లో రిపీట్ అయింది, 19లో కూడా రిపీట్ అయింది. దీనికి రిలేటెడ్ ప్రాబ్లం అనుకోండి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 1 + I హోల్ పవర్ 2022 డివైడెడ్ బై 1 - I హోల్ పవర్ 2020? మనకి I పవర్ ఇంటిగ్రల్ నెంబర్ ఉంటే మనం చెప్పే ఎలా చేయాలనేది 4తో డివైడ్ చేయడం అలా చేయాలన్నది. ఈ 2020 తీసుకోండి. I పవర్ సేమ్ ఉందనుకోండి, I పవర్ ఏదైనా ఓన్లీ I పవర్ నెంబర్ ఉంటే మనకు తెలుసు ఆల్రెడీ. అంటే 4తో డివైడ్ చేస్తాం, రిమైండర్ 0 వస్తుంది దాని వాల్యూ 1, రిమైండర్ 2 వస్తుంది దాని వాల్యూ -1, రిమైండర్ 3 వస్తుంది దాని వాల్యూ రిమైండర్ 0 వస్తే 1 వస్తే I, 2 వస్తే -1, 3 వస్తే -I. సో కానీ ఇక్కడ ఏంటి 1 + I బై 1 - I పవర్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇలాంటి మోడల్ ప్రాబ్లం రెగ్యులర్ అడుగుతుంటాడు మనకి. 1 + I హోల్ పవర్ 2022 బై 1 - I హోల్ పవర్ 2020. వాడు ఏదైనా వచ్చు పవర్స్ అనేది, కానీ సేమ్ పవర్స్ లేవు. సో ఇక్కడ ఏం చేయాలంటే లీస్ట్ నెంబర్ ఏం చేయండి, లీస్ట్ పవర్ ఏంటి 2020, ఇంకా హైయెస్ట్ పవర్ ఏంటి 2022. ఈ హైయెస్ట్ పవర్ని లీస్ట్ పవర్ ప్లస్ సంథింగ్ రాయాలి. లీస్ట్ పవర్ సంథింగ్లో రాయాలి. పవర్ చూసి భయపడకండి. అంటే 1 + I ఎలా రాసుకోవచ్చు, లీస్ట్ పవర్ సంథింగ్ అంటే లీస్ట్ పవర్ 2020 కదా, అంటే 2020 + 2లో రాసుకోవచ్చు బై 1 - I హోల్ పవర్ 2020. 1 + I హోల్ పవర్ 2020 + 2 బై 1 - I హోల్ పవర్ 2020. సో ఇప్పుడు దీన్ని సపరేట్ రాసుకోవచ్చు మనం. A పవర్ m ప్లస్ n ఫార్ములా ప్రీవియస్ ప్రైమరీ క్లాసెస్ నేర్చుకున్నాం. A పవర్ m ప్లస్ n = A పవర్ m × A పవర్ n ఫార్ములా రాయొచ్చు మనం. అంటే 1 + I హోల్ పవర్ 2020 ఇంటూ 1 + I హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఏంటి 1 - I హోల్ పవర్ 2020. 1 - I హోల్ పవర్ 2020. సో ఇప్పుడు రెండింటి పవర్ సేమ్ ఉంది కాబట్టి మన పవర్ సింగిల్ పవర్ తీసుకోవచ్చు మనం. అంటే 1 + I బై 1 - I హోల్ పవర్ 2020 ఇంటూ ఇది A + B హోల్ స్క్వేర్ ఫార్ములా 1² 1 + I² + 2AB 2I. A + B హోల్ స్క్వేర్ సింప్లిఫై చేస్తున్నా. సో డినామినేటర్లో 1 - I ఉంది కదా, ఇమాజినరీ ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తాం మనం, రేషనలైజ్ చేయాలి డినామినేటర్ని. డినామినేటర్లో 1 - I కదా, రేషనలైజేషన్ ఏంటి 1 + I అవుతుంది. అంటే 1 + I బై 1 - I ఇంటూ 1 + I బై 1 + I హోల్ పవర్ 2020 ఇంటూ 1 + I² ఏంటి -1 + 2I + 1 - 1 క్యాన్సిల్. సో 1 + I ఇంటూ 1 + I 1 + I హోల్ స్క్వేర్ 1 + I హోల్ స్క్వేర్ బై A - B ఇంటూ A + B A² - B² 1² - I² హోల్ పవర్ 2020 ఇంటూ 2I. 1 + I హోల్ స్క్వేర్ అంటే 1² + I² + 2I. ఇక్కడ I² ఏంటి -1 కదా, సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే 1² 1 అవుతుంది, -1 హోల్ పవర్ 2020 ఇంటూ 2I. I² వాల్యూ -1 1 + 2I బై 1 + 1 2 పవర్ 2020 ఇంటూ 2I +1 - క్యాన్సిల్. అంటే 2I బై 2 హోల్ పవర్ 2020 ఇంటూ 2I. సో 2 క్యాన్సిల్. I పవర్ 2020 మళ్ళీ I పవర్ వచ్చింది. I పవర్ 2020 చూడండి, I పవర్ బిగ్ నెంబర్ ఉంది 2020 ఉంది. దాన్ని ఏం చేయాలి, 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే 2020 కదా, రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 అంటే దట్ వాల్యూ ఏంటి 1. సో 1 × 2I. సో దీని ఆన్సర్ ఏంటంటే 2I. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా అడుగుతుంటాడు ఎంసెట్లో. సో మనం ఏం చేయాలంటే హయ్యెస్ట్ పవర్ ఏం చేయాలంటే లోయెస్ట్ పవర్ ప్లస్ సంథింగ్ రాయాలి. లోయెస్ట్ పవర్ ఏంటి 2020 కదా, ఇక్కడ 2020 + 2 రాస్తాం. 2022 కదా, దాన్ని 2022ని ఎలా రాసుకోవచ్చు అంటే 2020 + 2 రాయొచ్చు మనం.
సో ఇలా వేసి మళ్ళీ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఐ వరకు వస్తున్నాం. ఐ పవర్ ఏంటి 20 ఈ 20ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తుంది, దాని వాల్యూ ఏంటంటే 1 ఇంటూ 2i ఉంది. అంటే 1 ఇంటూ 2i ఈజ్ ఈక్వల్స్ టు 2i. సో ఈ టోటల్ వాల్యూ ఏంటంటే మనకి 2i. మనం ఈ పవర్స్ చూసి మనం భయపడే అవసరం లేదు, ఎందుకంటే మనకున్నది ఏంటంటే మన కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. డినామినేటర్లో ఐ ఉందనుకోండి, దాన్ని డెఫినెట్గా రేషనలైజ్ చేయాలి. డినామినేటర్లో ఐ ఉంటే మాత్రం, డినామినేటర్ ఐ లేకపోతే రియల్ నెంబర్ ఉంటే ప్రాబ్లం లేదు. కానీ డినామినేటర్ కూడా ఇమాజినరీ వస్తుంది. ఇమాజినరీ వస్తే ఏం చేయాలంటే డెఫినెట్గా దాన్ని రేషనలైజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం, అది కూడా రెగ్యులర్ అవుతుంటాడు ఈ మోడల్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ప్రాబ్లం, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్. ఇది కూడా రెగ్యులర్గా అప్పుడప్పుడు అడుగుతుంటాడు. ఎవ్రీ రెగ్యులర్ ప్రతి ఎవ్రీ ఎంసెట్లో అడగకపోవచ్చు, కానీ ఈ మోడల్ ఇంపార్టెంట్. ద లీస్ట్ వాల్యూ ఆఫ్ n, ద లీస్ట్ value of n such that 1 plus I by 1 minus I whole power n is equals to 1 is dash. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసేటట్టు లీస్ట్ వాల్యూ. మనకు ఆప్షన్స్లో ఏముంటుందంటే ఆప్షన్స్లో 8 ఉంటుంది, ఆప్షన్స్లో 6 ఉంది, ఆప్షన్స్లో 4 ఉంది, ఆప్షన్ డిలో 2 ఉంది. ఓకేనా. త్రూ ఈ ఆప్షన్స్ నుండి మనకి ది లీస్ట్ వాల్యూ ఆఫ్ n ఫైండ్ చేయాలి. సో మనకి ఇచ్చిన కండిషన్ ఇదే కండిషన్ వాడు, అంటే 1 plus I by 1 minus I whole power n, 1 plus I by 1 minus I whole power n. వాడు హైయెస్ట్ అనొచ్చు లేదా లీస్ట్ కూడా అనొచ్చు. డినామినేటర్ ఐ ఉంది కదా, దాన్ని రేషనలైజ్ చేస్తాం. అంటే 1 plus I by 1 minus I ఇంటూ డినామినేటర్ 1 minus I కదా, 1 plus మల్టిప్లై డివైడ్ చేయండి. 1 plus I whole power n is equals to 1. a plus b 1 into 1 1 plus I 1 into I square డైరెక్ట్ 2i వస్తుంది, డైరెక్ట్గా వస్తున్నా. a plus b హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఆఫ్ I స్క్వేర్ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. I స్క్వేర్ అంటే ఏంటి -1, అంటే 1 minus 1 plus 2i by I స్క్వేర్ వాల్యూ -1 కదా, 1 minus of -1 whole power n is equals to 1. So plus 1 minus 1 cancel, 2i by 2 whole power n is equals to 1. 2 cancel, I power n is equals to 1. సో ఇక్కడ ఎన్ని వాల్యూ ఫైండ్ చేయాలి మనం. I power n is equals to 1. I power ఏ వాల్యూ ఉంటే మనకు 1 వస్తుందంటే ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 4. ఆల్రెడీ మనం ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ I నేర్చుకుందాం. I power 4n is equals to ఏంటంటే 1. సో n ప్లేస్లో మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉన్నాయి త్రూ ఆప్షన్స్ చూడండి. 8 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 4a. ఇక్కడ ఇంకా మల్టిపుల్స్ ఆఫ్ 4 ఏమున్నాయి, ఇక్కడ 4 టేబుల్ వచ్చేవి 4 కూడా ఉంది. సో రెండు ఆప్షన్స్కి కూడా 1 వస్తుంది. కానీ మన క్వశ్చన్ అడిగిన ఏంటి, లీస్ట్ వాల్యూ. అంటే ఈ 2 వాల్యూస్లో కూడా 8 అండ్ 4లో లీస్ట్ వాల్యూ ఏంటి, ఆ లీస్ట్ వాల్యూ తీసుకోవాలి మనం. సో లీస్ట్ వాల్యూ ఏంటి మన రెండిట్లో, సో 4 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. అంటే మన ఆప్షన్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే 4. ఆప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 4. లీస్ట్ వాల్యూ ఆఫ్ n విచ్ సాటిస్ఫై ద కండిషన్ ఈజ్ 4. ఓకేనా. సేమ్ మోడల్ క్వశ్చన్ ఇంకొక మోడల్ అడగవచ్చు, వాడు ఏదైనా అడగవచ్చు, వాడి ఇష్టం, మన కాన్సెప్ట్ రావాలి. ఇంకోటి ఏంటి, సేమ్ ఇదే పవర్ ఏంటంటే n తీసుకోడాడు, వాడు పవర్ 2n తీసుకుంటాడు. 1 plus I by 1 minus I whole power 2n is equals to 1 అంటాడు. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, I కదా, I power 2n is equals to 1. సో ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏమవుతుంది మనకి, పవర్ ఏం కావాలి, పవర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 4 కావాలి. అంటే టోటల్గా 4 కావాలి ఈ టోటల్. అంటే n ప్లస్లో మనకి ఆప్షన్స్లో కూడా సేమ్ ఇవే ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ 8 ఉంది, 6 ఉంది, 4 ఉంది, 2 ఉంది. సో n ప్లస్లో 4 తీసుకున్నాం అనుకోండి, ఇట్ బికమ్స్ 2 4 8 అవుతుంది, I పవర్ 8 అవుతుంది. లీస్ట్ వాల్యూ ఏం తీసుకోవచ్చు, ఇది ఆప్షన్స్ నుండి 2. n ప్లస్లో 2 తీసుకున్నాం అనుకోండి, 2 2 4, I పవర్ 4 వచ్చేస్తుంది మనకి. అంటే లీస్ట్ వాల్యూ ఆఫ్ n ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటంటే 2. I పవర్ 2, n ప్లస్లో 2 తీసుకుంటే I పవర్ 4 అవుతుంది, దాని వాల్యూ కూడా 1. 4 తీసుకుంటే I పవర్ 2 4 8, I పవర్ 8 కూడా 1. 6 తీసుకుంటే 2 6 12, I పవర్ 12 మల్టిపుల్ ఆఫ్ 4, దాని వాల్యూ కూడా 1 అవుతుంది. 8 తీసుకుంటే కూడా దాని వాల్యూ కూడా 1 అవుతుంది. కానీ లీస్ట్ వాల్యూ ఏంటి తీసుకోవాలంటే 4 రావాలంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవాలి, లీస్ట్ వాల్యూ 2 తీసుకుంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. I పవర్ 4 వస్తుంది n వాల్యూ 2 తీసుకుంటే. అంటే లీస్ట్ వాల్యూ ఆఫ్ n ఏంటి క్వశ్చన్లు అంటే 2. ఓకేనా. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్.
సో ఇలాంటి ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కూడా మన యాప్లో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఎవ్రీ కాన్సెప్ట్కి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నా. సో మన యాప్లో అయితే ఎవ్రీ కాన్సెప్ట్ ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్ కంప్లీట్ అయింది యాప్లో క్లాసెస్ అనేవి. సో ఎవ్రీ కాన్సెప్ట్కి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఆన్లైన్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎవ్రీ చాప్టర్ తర్వాత. సో కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్లో కూడా టెస్ట్ అవైలబుల్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మరి ఇంకా ప్రాబ్లమ్స్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు క్లాసెస్ వాచ్ చేయొచ్చు. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ నుండి కూడా చాట్ బాక్స్ ఉంటుంది. ఆ చాట్ బాక్స్లో డెఫినెట్లీ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనా? కానీ యాప్ అయితే డెఫినెట్గా డౌన్లోడ్ చేయండి. మీకు ఎంసెట్ క్లాసెస్ కావాలంటే మాత్రం చేయాల్సిందే. ఎందుకంటే నేను రెగ్యులర్గా యూట్యూబ్లో అంటే చెప్పలేము. యూట్యూబ్లో నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి మనకి ఆల్రెడీ. ఎందుకంటే 250-300 వీడియోస్ ఉన్నాయి. సో దాంట్లో ఎంసెట్ పెడితే ఎటో పోతుంది క్లాస్ అనేది. సో చాలామంది కూడా సెర్చ్ చేయడం కూడా రావట్లేదు ప్లేలిస్ట్లో. సార్ ఎక్కడ రెగ్యులర్ క్లాసెస్ సార్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. సో అందుకే స్పెషల్గా ఎంసెట్ క్లాసెస్ అనేవి ఓన్లీ యాప్లో పెడుతున్నా. మన యాప్లో ప్లే స్టోర్కి వెళ్తే మనకి అంజిలప్ప మ్యాథ్స్ క్లాస్ అని ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. లేదా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం మనకి. ఓకేనా? టేక్ స్క్రీన్ షాట్. వెరీ ఇంపార్టెంట్ మోడల్ చూడండి. థ్యాంక్ యూ.